అయినప్పటికీ కూడా తాను చనిపోయే వరకు కూడా తన జీవితంలో భౌతికంగా, శారీరకముగా తనకునేక బాధలు, తనకునేక పరిస్థితులు, ఆ శ్రమలన్నిటిలో కూడా. కాబట్టి ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడు? చదువున్న మాట 12వ అధ్యాయం, సాతానుడు దూతగా అనే మాట ఉంటుంది. 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం అనుకుంటా. కనపడింది అన్నమాట. 12వ అధ్యాయము 2వ కొరింథీ. చాలు, 7వ వచనం చదవండి. నాకు కలిగిన నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిన, నన్ను నలగగొట్టుటకు. కాబట్టి ప్రియ బిడ్డలారా, మానవ యొక్క జీవితము ఎలాంటిదేనంటే నలగగొట్టబడుతున్న యొక్క బ్రతుకు, నలగగొట్టబడుతున్న యొక్క జీవితం. అనేకమైన విషయాల్లో మానవుడు ఏం చేయబోతా ఉన్నాడంటే నలిగిపోతా ఉన్నాడు. నలిగిపోయి ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఎందుకు బ్రతకాలి, ఎవరి కొరకు బ్రతకాలి, ఎవరి కొరకు నేను జీవించాలని చెప్పి చాలా మంది చనిపోయేవారు. కాలము ముగించుకు మునిపే, వయసు ముగించుకు మునిపే, ఏ రోగం రాకపోయినా కూడా ఏం చేస్తూ ఉంటారు? చనిపోతా ఉంటారు. ఏదో ఒక విధంగా, ముందు దాగమో ఇంకో విధంగా. ఎందుకంటే వారు నలిగిపోతా ఉన్నారు. మానవ యొక్క జీవితమే నలగడం. ఎందుకు అంటే వారి యొక్క జీవితాల్లో దేవుడు లేడు. నలిగిపోతున్న మానవుని యొక్క జీవితంలో ఎవరు కావాలి అంటే రక్షకుడు కావాలి. నీవు నలిగిపోతున్నావు ఈ యొక్క శ్రమలో, ఈ కష్టములో, ఈ బాధలో. అందుకని మనం చదువుకునే మాట, శ్రమలో నేను అతనికి చూడేందును. కాబట్టి శ్రమలు ఉంటాయి, కానీ శ్రమలో దేవుడు నీకు సహాయపడతాడు. శ్రమలో పోవు, నీ జీవితంలో ఎన్నడూ కూడా శ్రమలు అనేవి పోవు. ఈ శ్రమల విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడు అంటే నీకు తోడుగా ఉంటాడు. శత్రు కార్యాలు లయపరిచి వచ్చుచున్న యొక్క శ్రమలన్నింటిలో కూడా దేవుడు కృపనిచ్చేవాడుగా ఉంటాడు. ఆ కృప ద్వారా, దేవుని యొక్క కార్యముల ద్వారా నీ యొక్క జీవితంలో మనశ్శాంతి, నీ యొక్క జీవితంలో ఆనందం, ప్రభు నీ యొక్క జీవితంలో చేసిన అద్భుతం నీకే అర్థమవుతా ఉంటుంది. ఇది ఏంటి అంటే ఆత్మీయమైన ఎదుగుదల. రక్షింపబడితే ఈ లోక సంబంధమైన శ్రమను చూసి భయపడవు, ఈ లోక సంబంధమైన ఇబ్బందులు చూసి ఎన్నడూ కూడా బెదరు. ఎందుకు అంటే రక్షింపబడిన వారికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నిపుణము కలిగి ఉండము, ధైర్యము కలిగి ఉండము. దేవుని యొక్క వాక్యమును అనగా నీ యొక్క జీవితంలో ఎన్నడూ కూడా అబ్రహాంకి ఇచ్చాడు, ఇస్సాకి ఇచ్చాడు, యాకోబుకి ఇచ్చాడు, ఇశ్రాయేలుకు దేవుడు అదే వాగ్దానం ఇచ్చాడు. నీకు, నాకు, మనకు కూడా ప్రభు అదే వాగ్దానము. శ్రమలలో నేను అతనికి తోడైనను. ప్రేమిస్తామా? ఈ శ్రమల్లో నువ్వు దేవుని ఆరాధించాలి. ఈ యొక్క శ్రమలోనే నువ్వు ప్రభువుని గణపరచాలి. ఈ యొక్క శ్రమలతో కూడిన యొక్క ఆరాధన దేవునికి ఇంపైనగాను, సువాసనగాను. అనగా చూడండి, ఈ యొక్క లోకంలో కూడా మనం చూసినట్లయితే సాంబ్రాణి ఆ నుప్పుల మీద వేసినప్పుడే సువాసన. నీ యొక్క జీవితంలో ఆ సువాసన రావాలి అంటే కాలుచున్న ఆ యొక్క నిప్పులు. అనగా నీ యొక్క జీవితంలో దేవుని కొరకై, ప్రభు కొరకై నీవు సువాసనగా ఉండాలి అంటే ఈ యొక్క లోకములో అనేకముగా నీవు కాలిపోతూ శ్రమల్లో, ఇబ్బందుల్లో, అనగా దేవుని కొరకు పవిత్రముగా, యథార్థముగా జీవించి నీవు నిలబడుతూ ఉన్నప్పుడు, దేవుని కొరకు నువ్వు జీవిస్తూ ఉంటున్నప్పుడు అది దేవునికి ఇంపైనగా, సువాసన కలిగించేదిగా ఉంటూ ఉంది. శ్రమ లేని మానవుడు లేడు, శ్రమ లేని క్రైస్తవుడు లేనే లేడు. కాబట్టి ఈ శ్రమల్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఈ శ్రమలన్నింటినీ కూడా ప్రభు దూరపరుస్తాడు, తప్పిస్తాడు. ప్రభు అభివృద్ధిని కాపాడేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఎందుకు అనుకోనంటే ప్రభుని నేర్పరచుకున్న వాడుగా ఉంటున్నాడు. మీరెవరంటే నా స్వకీ